హాయ్ గాయస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 23,377 దగ్గర. యాక్చువల్గా మనం 23,250ని రెసిస్టెన్స్ లాగా చూసాం, కానీ డ్యూ టు గ్లోబల్ క్యూస్ పాజిటివ్ సెంటిమెంట్ వల్ల 200 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. సో ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల సో ఈ గ్యాప్ అంతా కవర్ చేస్తూ లోవర్ సైడ్ ఇంట్రాడే లో వచ్చేసి 23,272ని లోని హిట్ చేసింది, విచ్ ఇస్ ఎస్టర్డేస్ హై 23,272. సో ఈరోజు ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అయిన హై రెండు ఒక్కటే కామన్గా తీసుకోవచ్చు, విచ్ ఇస్ అరౌండ్ 23,380 ఓపెనింగ్ అండ్ హై. ఎప్పుడైతే మనకి మండే ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిందో 23,430 లాస్ట్ వీక్స్ క్లోజింగ్. సో ఒక నెగిటివ్ ఇండికేషన్లో మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. 23,000 నుంచి 23,500 ఈ మార్క్లోనే ఈ వీక్ అంతా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ అయితే కొద్దిగా ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేసిన లాస్ట్ 2 days. ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మనం చూస్తున్నాం. ఫైనల్గా టాప్ ఎడ్జ్లో మార్కెట్ క్లోజ్ అయింది 23,311 యాక్చువల్ క్లోజింగ్. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 100 పాయింట్స్ రేంజే ఉంది, బట్ క్యాండిల్ బాడీ పరంగా 23,300 అబోవ్ క్లోజ్ అవ్వడం ఇట్స్ ఏ గుడ్ సైన్. ఇప్పుడు రేపటి మార్కెట్లో ఇంకా ఈ వీక్లో రేపు మాత్రమే పెండింగ్ ఉంది. సో రేపటి మార్కెట్లో 23,500 మార్క్ వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. స్టిల్ ఏ క్యాండిల్ బాడీ కూడా మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వలేదు. సో రేపు ఒక గ్రీన్ క్యాండిల్ బాడీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నెగిటివ్ టెండెన్సీ అంతా క్లియర్ అయింది అని కన్ఫర్మేషన్ వచ్చింది అంటే మనకి 23,500 అరౌండ్ ఒక క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ బాడీ తోటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 minutes క్యాండిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ 23,300 ఫిగర్ దగ్గర మనం ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు. లోవర్ సైడ్ ఈ లెవెల్ దగ్గరే మార్కెట్ ఎక్కువ టైం సపోర్ట్ తీసుకోవడం మనం చూడొచ్చు. ఫస్ట్ క్యాండిల్లో మాత్రమే 23,390 వరకు మార్కెట్ వెళ్ళింది. సో ఈ క్యాండిల్ని మినహాయించుకుంటే సెకండ్ క్యాండిల్ బాడీ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 23,350 అరౌండ్. సో ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే చాలా కన్సోలిడేట్ అవుతూ మార్కెట్ క్లోజ్ అయింది. ఆల్రెడీ గ్యాప్ అప్ అవ్వడం వల్ల సో పెద్దగా మార్కెట్ని ఎటు వోల్టాలిటీ లేకుండా ఒకటే మినిమల్ రేంజ్లో రిస్ట్రిక్ట్ చేశారు బిగ్ ప్లేయర్స్. సో ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ డికే అయిపోతూ ఉంటాయి 23,300 నుంచి 23,350 లెవెల్ మధ్య. సో అలా ఈరోజు చాలా రోజుల తర్వాత మనకి ఆప్షన్ సెల్లర్స్ ప్రాఫిట్ని అయితే చూడగలిగారు 23,350 అండ్ 23,300. ఫైనల్ క్లోజింగ్ కూడా ఇన్ బిట్వీన్ 23,311 దగ్గరే క్లోజ్ అయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ఇప్పుడు 23,300 ఒక స్ట్రాంగర్ సపోర్ట్ బేస్ లాగా కన్వర్ట్ అయిందని తీసుకోవచ్చు ఈరోజు క్లోజింగ్ బట్టి. ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో 23,500 ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా ఈ వీక్ రేపటి క్లోజింగ్ వచ్చాక నెక్స్ట్ వీక్లో రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు కొత్త రేంజ్ని. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఒక నెగిటివ్ సెంటిమెంటే ఎక్స్పెక్ట్ చేసాం, బికాస్ లాస్ట్ 2 days 49,000 లెవెల్ బిలోనే క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఇది ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ లాగా మార్కెట్ యాక్ట్ చేసింది. బట్ ఈరోజు మార్కెట్ ఓపెనింగే ఈ 49,000 అబోవ్ ఓపెన్ అవ్వడం ఇట్స్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. 49,082 ఓపెనింగ్, లో కూడా 49,038. సో రెండింటిని కామన్గా 49,050 అని తీసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎక్స్పైరీ లేదు కాబట్టి చాలా ఫ్రీగా మార్కెట్ వెళ్ళిపోయింది, బికాస్ ఈ రెసిస్టెన్స్ లెవెల్కి అబోవ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం వల్ల ఇదొక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ టాప్ సెట్ పుష్ చేసింది. మనకి లాస్ట్ ఫ్రైడే హై వచ్చేసి 49,483. ఈరోజు హై వచ్చేసి 49,460. సో లాస్ట్ వీక్ ఎక్కడైతే పట్టుకోల్పోయిందో మార్కెట్ ఆ లెవెల్ని క్లెయిమ్ చేయడానికి వస్తుంది. సో టాప్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేసే లెవెల్ ఉంది 49,650. రేపటి మార్కెట్లో దీని అబోవ్ కనుక మార్కెట్ క్లోజ్ అయితే మనం కొత్త రేంజ్కి షిఫ్ట్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీని 49,650 నుంచి టాప్ లెవెల్లో 51,000 వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈరోజు హై వచ్చేసి 49,460. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ ఒక 400 పాయింట్స్ రేంజే ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి ఇన్ ద మిడిల్ 49,280. దీన్ని ఇంకా మనం ఇన్ డీటెయిల్ 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఒక రేంజ్ బౌండెడ్నెస్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 49,100 నియర్ బై మార్కెట్ ఓపెన్ అవుతూ ఫస్ట్ క్యాండిల్లో ఎప్పుడైతే 49,300 దగ్గర మార్కెట్ క్లోజ్ అయిందో ఆ తర్వాత మార్కెట్ అంతా ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేషన్ చూడొచ్చు. స్లో అండ్ స్టడీగా మూమెంటం వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా మినిమల్ రేంజ్, లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్లోనే కంప్రెషన్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక 250 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది. సో ఈ రేంజ్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే 49,000 నుంచి లోయర్ సైడ్ సపోర్ట్ ఉంది అండ్ టాప్ లెవెల్లో ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసిన లెవెల్ 49,650 ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ రేంజ్ తీసుకోవచ్చు. ఈ రేంజ్ నుంచి బయటికి ఎటువైపు క్లోజ్ అవుతుందో ఇంట్రాడే క్యాండిల్ దాన్ని బట్టి ఫర్దర్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 49,000 బిలో ఉంటుంటే సో మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం 49,000 నుంచి 47,000 ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ 2 మంత్స్ కన్సోలిడేట్ అయింది. సో ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు 49,650 అబోవ్ వెళ్ళింది అంటే అప్పర్ సైడ్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ 50,000 మార్క్ ఉంది. సో ఇది 2 కేసెస్ మనం బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.